మీ అందరికీ నా వందనాలు. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎలా చేరినాడు అన్న విషయం తీసుకున్నాము. తప్పిపోయిన కుమారుడు అంటే దేవుడు నిజంగా మనం తప్పిపోయినప్పుడు దేవుడు చెంతకు తీర్చుకుంటాడు మన దేవుడు. అలాగ మనం దేవునిలో ఎప్పుడైతే ప్రార్థన లేకుండా మరి ఉంటామో అప్పుడే మనం తప్పిపోతాం. కానీ ప్రార్థన మళ్ళీ తిరిగి దేవుని ప్రార్థిస్తే తిరిగి మనం దేవుని చెంతకి చేరుకుంటాం. ఆ విషయం కొద్దీ నేను ప్రార్థిస్తున్నాను. సర్వోన్నతమైన దేవా, నీ బంగారు పాదాలకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నా ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయా నాయన తప్పిపోయిన మా జీవితాలు బాగుపరచమని ఇచ్చిన దేవానికి స్తోత్రం ప్రభువా. అయా నీ వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అబ్రహాం దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా నీకు స్తోత్రం తండ్రి. మా రాష్ట్రాన్ని దీవించండి ప్రభా. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. మా దేశాన్ని దీవించండి ప్రభా. దేశ ప్రజలందరినీ కాపాడమని వచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా నీ వందనాలు తండ్రి. నాయన అయా నీకు స్తోత్రం నా ప్రభా. ముయ్యబడిపోయిన గర్భఫలమును నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అయా అప్పుల్లో ఉన్న బిడ్డలకు ప్రభా, అప్పుల్లో ఉండి ఎంతమంది ఏడుస్తున్నారో ప్రభా, నజరేయుడైన యేసు నామములో వాళ్ళ అప్పులు తీరుబడును గాక యేసు నామములో ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అయా నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఒక తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నట్టు తండ్రి నాయన. అయా నాయన తప్పిపోయిన కుమారుని మీరు నా ప్రభా. అయా నాయన ఎన్ని చేసినప్పటికీ నా ప్రభా, అయా నాయన ప్రభా నీకు స్తోత్రం. ఆ బిడ్డన ప్రభా కౌగిలించుకుని నాయన, అయా నాయన మీరు వస్త్రములు ఇచ్చి ఉంగరము పెట్టారు దేవా. నీకు స్తోత్రము ప్రభా. అయా నీ వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డల ప్రభా తల్లిదండ్రులు విడిచిపెట్టి తప్పిపోయి నాయన వాళ్ళ ఇష్టాసారమైన జీవితాలు జీవిస్తున్నారు ప్రభా. వాళ్ళందరూ తిరిగి తీసుకురండి ప్రభా. నీకు స్తోత్రం. యవనస్తులందరూ దీవించండి ప్రభా, ఆశీర్వదించండి దేవా. యవనస్తులపైన హస్తంను కుమ్మరించు దేవా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా వాళ్ళందరూ నీ సన్నిధికి రావాలి ప్రభా. నేను స్తుతించాలి, ప్రార్థించాలి నాయన, అనేకమైన పరిచర్య చేయాలి ప్రభా. నీకు స్తోత్రాలు. అయా గొప్ప దేవుడా, మహిమ కలిగిన దేవుడా, ఒక్కసారి చూడయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అప్పుల్లో ఉన్న బిడ్డలను ప్రభా, అయ్యా మీరు అప్పులు తీర్చండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీ వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యవనస్తులు ఒక్కసారి చూడు నాయన. అయ్యా తల్లిదండ్రులు ఎంతగానో ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు ప్రభా. వాళ్ళ ప్రార్థన ఆలకించండి దేవా. నీకు స్తోత్రం ప్రభా. సహాయం చేయి దేవా. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం నాయన. నీవే కరుణించమడుగుచున్నాను. కృపగల హస్తముతో ముట్టి స్వస్థపరచు నాయన. బలహీనులను బలపరచుమని యేసునామములో అడిగి వేడుకుని ప్రార్థించుకుని పొందుకొని ఉన్నాం మా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియల అంత నాశనము కలుగును గాక. ఆమేన్. వందనాలు.